దేవుని వాక్యం చదువుకుందాము. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. చాలు. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమతో రక్షించుకున్నాడు, తన బిడ్డలుగా చేసుకున్నాడు, తన సొత్తుగా తన స్వకీయ సాంపాద్యంగా మనల్ని చేసుకున్నాడు. ఎందుకు అని మనం గమనిస్తే, దేవుని రాజ్యములో దేవునితో దేవదూతలతో ఆ మహిమ రాజ్యములో మనం ఉండాలని మనల్ని రక్షించుకున్నాడు. ఈ భూలోకములో కూడా మనం ఎలాగుండాలో దేవుడు చెప్తున్నాడు. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగా నుందువు. భూషణము బంగారము కంటే శ్రేష్టమైనది భూషణము, బంగారము కంటే విలువైనది భూషణము. బంగారము, భూషణము, వజ్రము, ఈ మూడింటికి మధ్యలో ఉండేదే భూషణము. కాబట్టి భూషణ కిరీటము అధికారానికి గుర్తుగా, ఘనతకు గుర్తుగా, మహిమకు గుర్తుగా ఉంటూ వచ్చింది. కాబట్టి యెహోవా చేతిలో మనం మహిమకరంగా, ఘనతకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటామని దీని యొక్క అర్థము. తర్వాత నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగా, రాజకీయం అధికారాన్ని చూపిస్తుంది, ఘనతను చూపిస్తుంది, శక్తిని చూపిస్తుంది. కాబట్టి దేవుని చేతిలో మనము రాజకీయ మకుటముగా ఉండుట కొరకై దేవుడు మనల్ని రక్షించుకుంటూ వచ్చాడు. కాబట్టి దేవుడు మన కొరకు ప్రాణం పెట్టి ఎందుకు రక్షించుకున్నాడంటే, మనం యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, మన దేవుని చేతిలో రాజకీయ మకుటముగా ఉండుట కొరకే. కాబట్టి ప్రభు ఎల్లప్పుడూ మనల్ని దీవించేవాడుగా, ఎల్లప్పుడూ మనల్ని ఆశీర్వదించేవాడుగా, ఎల్లప్పుడూ మనల్ని ఘనపరిచేవాడుగా ఉన్నాడు. కాబట్టి నమ్మి మనం కూడా ప్రార్థన చేయాలా. అప్పుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను దీవించేవాడుగా ఉన్నాడు.